రాయచోటి నుంచి కడపకి వెళ్తున్నాము. అమ్మ, నేను, ఆనంద్. ఇప్పుడు గువ్వల చెరువు రాబోతోంది. ఇక్కడ పాలకోవా ఫేమస్. తీసుకుందామని ఒక షాపు ముందర ఆగాము. ఈ ఊరంతా కూడా రోడ్డుకు అటువైపు ఇటువైపు ఈ పాలకోవా షాపులే ఉంటాయి. ఇక్కడ కనిపించే ఆ సిల్వర్ గిన్నెల్లో ఉన్నవి పాలకోవానే. ఇక్కడ కనిపించేవంతా కూడా అవే షాపులే ఊరంతా. ఇక్కడ చక్కెర పాలకోవాతో పాటు బెల్లంతో చేసిన పాలకోవా కూడా అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ బన్ను కూడా చేస్తారు. బన్ అంటే బ్రెడ్లో రౌండ్గా ఉంటాయి కదా, అవి. ఇదే ఇప్పుడు ఆనంద్ తీసుకొస్తున్నాడు చూడండి, దీన్నే బన్ అంటారు. దీన్ని మనం బ్రేక్ఫాస్ట్లో తినేయచ్చు. ఇప్పుడు పాలకోవా తీసుకుంటున్నాడు ఆనంద్. చక్కెరతో చేసిన పాలకోవా కంటే బెల్లంతో చేసిన పాలకోవా కొంచెం ఎక్కువ రేటు ఉంటుంది. చక్కెరతో చేసింది 200, బెల్లంతో చేసింది అయితే 400. ఇదే పాలకోవా హాఫ్ కేజీ. ఈ పాలకోవా బేకరీలో కనిపించే కేక్ ముక్కల్లా కాకుండా లూజ్గా ఉంటుంది. మనం ఇంట్లో కూడా చేసుకుంటాం కదా, అలా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఈ ఊరంతా కూడా షాపులే ఉన్నాయి. మెయిన్ రోడ్డు మీద ఉన్నది ఒకే బజారు. ఈ బజారు వెంబడి రెండు వైపులా షాపులే ఉంటాయి. చిన్న ఊరే. ఈ ఊరు దాటాక ఇంకా ఘాట్ రోడ్డు వస్తుంది. దాన్నే గువ్వల చెరువు ఘాట్ రోడ్డు అంటారు. రాయచోటి నుంచి కడపకు వెళ్ళాలి అంటే తప్పకుండా ఈ ఘాట్ రోడ్డు దాటి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కనిపించే ఆ కొండ దగ్గరే ఘాట్ రోడ్డు ఉంది. అది ఎక్కి మళ్ళీ దిగి వెళ్ళాలి కడపకి వెళ్ళాలంటే. అది ఇక్కడ స్టార్టింగ్ నుంచి అవతలి సైడు దిగేంత వరకు చూపిస్తాను. ఇప్పుడైతే పాలకోవా చూసేద్దాం ఎలా ఉందో. చూడండి, ఈ బాక్స్లో ఇచ్చారు. ఇది హాఫ్ కేజీ పాలకోవా. చాలా గంటలు కష్టపడితే కానీ ఈ పాలకోవా తయారు కాదు. స్వచ్ఛమైనటువంటి పాలకోవా ఇది. నేను చిన్నప్పటి నుంచి ఈ పాలకోవా గురించి వింటున్నాను. మా తాత వాళ్ళు చెప్పేవాళ్ళు. వాళ్ళ కాలం నుంచినే ఇక్కడ పాలకోవా తయారు చేస్తున్నారు. చూడండి, లిక్విడ్గా ఉంది, కొంచెం పూర్తిగా గట్టిపడలేదు. ఇంకొంచెం సేపు ఉన్నట్లయితే గట్టిపడేది. ఇక్కడ 100 సంవత్సరాలకి ముందు ఈ ఏరియాలో ఎప్పుడైనా కరువు ఏర్పడితే అందరూ ఆవులను తోలుకొని ఈ పాలకొండలకు వచ్చేవాళ్ళు. ఇక్కడ ఆవులన్నీ ఉండడం వల్ల ఎక్కువగా పాలు దొరికేవి. ఆ పాలను కాంచి పాలకోవా తయారు చేసేవాళ్ళు. అలా మొదలైంది ఈ ఊరిలో పాలకోవా తయారు చేయడము. అప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా ఫేమస్ అయింది, గువ్వల చెరువు పాలకోవా అనేది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రూట్లో వెళ్ళేవాళ్ళు ఎవరైనా కూడా తప్పకుండా ఇక్కడ ఆగి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు ఇంకా ఘాట్ రోడ్డు ఫస్ట్ మలుపులోకి వచ్చేసాము. చూడండి, ఇక్కడ ఫస్ట్ టర్న్ తీసుకుంటున్నాము. చాలా అందమైన పాలకొండలు ఇవి. చూడండి, చూస్తుంటే ఎటువైపు చూసినా గ్రీన్నెస్ కనిపిస్తోంది. ఆగస్టులోనే ఇలా ఉంటే ఇంకా వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మంచు కురిసే సమయంలో వచ్చామంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇది 2వ మలుపు దాటి ముందుకెళ్తున్నాము. వర్షాకాలంలో అయితే మేఘాలు కొండలపైకి వస్తూ ఉంటాయి. అప్పుడు ఇంకా చాలా చూడచక్కగా ఉంటుంది ఈ దృశ్యం అయితే. ఇక్కడ నుంచి కొంచెం దూరం స్ట్రైట్గానే ఉంటుంది రోడ్డు. గువ్వల చెరువు వైపున 2 మలుపులు మాత్రమే ఉన్నాయి ఎక్కడానికి. తర్వాత ఇలా స్ట్రైట్ రోడ్డు వస్తుంది. చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో గుడి ఉంది, శివాలయం. రైట్ సైడ్ వచ్చి అరణ్య పేరుతో ఒక పార్కును ఇక్కడ చేయబోతున్నారు. ఈ పార్క్ మధ్యలో ఆగిపోయింది. సగం వరకు పనులు జరిగాయి. గవర్నమెంట్ మారడం వల్ల ఇవి ఆగిపోయినట్టున్నాయి. చూడండి, అక్కడక్కడ మనకు కనిపిస్తుంది దీన్ని రెడీ చేయడం అనేది.
ఇంకా మధ్యలోకొస్తున్నాము మనము. ఇటువైపు ఇప్పుడు ఒక మలుపు ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం డౌన్‌కి వస్తాము. ఈ ఘాట్ రోడ్‌లో సగం వరకు రాయచోటి, అన్నమయ్య జిల్లా ఉంది. ఆ తర్వాత కడప జిల్లా స్టార్ట్ అవుతుంది. ఈ మలుపు దాటి కొంచెం ముందుకెళ్ళేంత వరకు అన్నమయ్య జిల్లా ఉంటుంది. అక్కడ ఒక బోర్డు పెట్టారు. బోర్డుకి దక్షిణం వైపు అన్నమయ్య జిల్లా, బోర్డుకి ఉత్తరం వైపు కడప జిల్లా. ఇక్కడ ఇంకొక మలుపు ఉంది. ఈ మలుపు దాటిన వెంటనే వస్తుంది ఆ బోర్డు. అక్కడికి రాయచోటి, అన్నమయ్య జిల్లా ఎండ్ అవుతుంది. కడప జిల్లా స్టార్ట్ అవుతుంది. ఇటువైపు చూస్తుంటే అటువైపు ఆ బోర్డు మిస్ అయిపోయింది. ఈ ప్లేస్‌లోనే బోర్డు వస్తుంది. ఈ ఘాట్ రోడ్‌లో ఇంతకుముందు ఎక్కువ యాక్సిడెంట్లు జరిగేవి. అందువల్ల రాయచోటి సైడు ఏమో శివాలయము, ఈ కడప వైపేమో ఆంజనేయ స్వామి గుడి కట్టారు. అప్పటినుంచి దాదాపు యాక్సిడెంట్లయితే తగ్గాయి. అంతేకాకుండా రోడ్లు వెడల్పు చేయడము, ఇక్కడ డివైడర్లు కట్టడం కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్లేస్‌లో ఇక్కడ కోతులుంటాయి. ఎక్కువగా వెళ్ళేవాళ్ళు పళ్ళు వేస్తూ ఉంటారు. అవి తింటూ ఉంటాయి. ఈరోజైతే తక్కువగానే ఉన్నాయి. ఇటువైపేమో కొండ విరిగి పడకుండా గోడ కట్టారు. చూడండి అక్కడ యెల్లో కలర్ బోర్డు పైన 2 కోతులు కనిపిస్తున్నాయి. ఈ పాలకొండలంతా కూడా ఇక్కడ ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. రెడ్ శాండల్ అంటారు. ఇవి ప్రపంచంలో ఎక్కడా దొరకవు. ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. ఇప్పుడు ఈ మలుపు తిరగగానే మనం ఇంకా కడప వైపు దిగబోతున్నాము. దిగే క్రమంలో అయితే ఇది మొదటి మలుపు. ఇది కూడా చాలా డేంజర్ ప్లేస్ ఇది. అందుకే అటువైపు ఎక్కువగా మట్టి కుప్పలు వేశారు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ సైడు రైట్ సైడు గోడ కట్టారు. సిమెంట్ గోడలు. ఎందుకంటే ఆ కొండ మట్టి జారిపోకుండా వర్షాలకి రోడ్డు మీదికి మట్టి రాళ్ళు పడకుండా ఉండడానికి. ఇంకా మనం ఇప్పుడు ఇలా కిందకి వెళ్తూ ఉన్నాము. ఇదే మలుపులో డౌన్‌కి వచ్చేటప్పుడు ఆ మలుపులో ఒక గుడి ఉంది. అదే ఆంజనేయ స్వామి గుడి. అక్కడే సీతారాముల వారు కూడా ఉన్నారు. ఈరోజైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నట్టుంది. వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. చూడండి ఇదే గుడి. ఇక్కడ కొండలు కూడా చాలా బాగున్నాయి. నిలబడి చూపించినట్లయితే చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది కారు మిర్రర్‌లో నుంచి కాబట్టి కొంచెం లైట్‌గా కనిపిస్తున్నాయి. చాలా అందమైన లోయలు, కొండలు ఇవి. ఇక్కడ ఆంజనేయ స్వామి మరియు రాముల వారి గుడి. ఇంకా ఈ మలుపు అయిపోతే ఇంకా ఒక్క మలుపు మాత్రమే ఉంది. ఆ తర్వాత స్ట్రెయిట్ రోడ్డు కడపకి. ఇప్పుడు మనము చివరి మలుపులో ఉన్నాము. చూడండి ఈరోజైతే ట్రాఫిక్ చాలా హెవీగానే ఉంది. ఉదయాన్నే బయలుదేరినా ఇంత ట్రాఫిక్ ఉంది. ఇది చివరి మలుపు. చూడండి అక్కడ ఎదురుగా వస్తున్న లారీ ఎంత హెవీగా వస్తోందో, హెవీ వెయిట్‌తో. సరిగా రోడ్డు చూపించే వీలు కూడా ఉండడం లేదు. ఎదురుగా అడ్డంగా వచ్చేస్తున్నాయి వెహికల్స్ అన్నీ కూడా. ఇంకా ఏం చేయలేని పరిస్థితి. ఇంకా ఇదే లాస్ట్ మలుపు. ఇంకా ఇది దిగేశాక స్ట్రెయిట్‌గా ఉంటుంది రోడ్డు. చూడండి కొండలు ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా! ఈ కొండల్లో కనిపించే చెట్లన్నీ శ్రీగంధం చెట్లు మరియు ఎర్రచందనం చెట్లు. వీటినెవరూ కూడా కొట్టి తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఇవి గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. ఎవరైనా దొంగిలించి తీసుకెళ్తుంటే అది నేరంగా పరిగణించబడుతుంది. ఇంకా కొద్ది దూరం వచ్చాక కడప కంటే ముందు ఇక్కడ సున్నపు బట్టీలు ఉండేవి. ఇంతకుముందు సున్నం తయారు చేసేవాళ్ళు. ఇప్పుడైతే లేదు. అయితే ఇప్పుడు వాటిని చూపించడం లేదు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వీడియోలో కలుద్దాం చాలా విశేషాలతో. ఈ ఘాట్ రోడ్డు దిగాక కడప టౌన్లోకి మనము ఒక 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.